హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానని, ఆ గెస్ట్ ఎవరో కాదు, పామిస్ట్ డాక్టర్ ఎంవి రమణ గారితో ఉన్నాను. అండ్ ఈరోజు కొన్ని పామిస్ట్ మీద కొన్ని ఏమంటారు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను సార్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఓకే సార్, థ్యాంక్ యూ. బాగున్నానండి. ఓకే సార్, చాలా వరకు కొంతమందికి సందేహాలు ఏంటంటే సార్, చేతు గీతలు తలరాతను మార్చగలుగుతాయా? ఒక పామిస్ట్ ఏం రాసినారంటే, ఏదైనా ఒక వ్యక్తి ఓడిపోయినా లేదా వ్యాపారంలో అపజయం పాలైనా విజయాన్ని వరించలేకపోయినా నీ తలరాత బాగలేదని ఒక సామెత సమాజంలో ఉంది ఏ కాలం నుంచినో. నీ తలరాత బాగలేదు ఏం చేస్తామంటే, రాత ఎవరు రాసినారంటే బ్రహ్మదేవుడు రాసినాడని ఒక ప్రచారం ఉంది. కాబట్టి నుదుటిన ఉండే గీతలు మన రాతను తెలియజేస్తాయి. ముఖ్యంగా నుదుటి మీద 3 గీతలు మనకి నుదురు ఇట్లా అంటే కనిపిస్తాయి. 3 గీతలు ఉంటే ఒక్కొక్క గీత 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయుష్ అంటారు. ఎన్ని గీతలు ఉంటే అంత ఆయుష్ అంటారు. అవి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత బాగా కనిపిస్తాయి స్పష్టంగా నుదుటి మీద గీతలు. అందుకల్లా నుదుటి మీద గీత రాతని చెప్తుంది అంటారు. మన తలరాత అని చెప్తుంది. తలరాత అంటారు దాన్ని, బ్రహ్మదేవుడు రాసింది. అదేవిధంగా చేతిలో రాసిన గీతలు కూడా కొంతమంది చెయ్యి ఇట్లా పట్టుకొని కడుపులో ఉన్నప్పుడే గర్భంలోనే శిశువు ఇలా పెట్టుకుంటాడు కాబట్టి ఆ రేఖలు అలా ఏర్పడినాయి అని చెప్తారు. ఉండొచ్చు, అయితే అందరికీ ఒకేలాగా ఉండవు. 1,20,000 మంది చేతులు చూస్తే ఒకరు ఉన్నట్టు ఇంకోటికి గీతలు ఉండవు. కాబట్టి ఈ గీతలు పొట్టిగా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉంటాయి, చెడిపోయి ఉంటాయి, బ్రేక్ అయి ఉంటాయి, పగిలిపోయి ఉంటాయి, విరిగిపోయి ఉంటాయి, అనేక రకాలైన లైన్స్ ఉంటాయి. మన చేతులు మనం 4 ఉన్నాం ఇక్కడ. ఒకరి చేతి ఒకరు పెట్టుకుంటే ఒక లైన్లు ఒక చేతిలో ఉండవు, ఒక కలర్ ఒకరి చేతికి ఉండదు. కాబట్టి లైన్లు ఎవరికైతే పొడుగ్గా ఉంటాయో, లైన్లు ఎవరికైతే స్పష్టంగా ఉంటాయో, ప్రధానంగా 6 రేఖలు ఉంటాయి. 6 రేఖలు ఉంటాయి చేతిలో. ఆ 6 రేఖల్లో మనకు ఏంటివి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, ఇది ఒక హస్తం. ఇది ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం చేసిన ఒక అధికారిది. ఇది రిటైర్డ్ అయిపోయినాడు ఈ మధ్య, ఉన్నతాధికారి. ఇతను చేతిలో రేఖలు చూడండి పొడుగ్గా ఉన్నాయి. అయితే ప్రధాన రేఖలు అంటాం. ప్రధాన రేఖలు జీవిత రేఖ మన చేతిలో చుట్టి ఉంటుంది, అది జీవిత రేఖ అంటాం. దీనికి ఆనుకొని ఇంకో లైన్ మధ్యలో ఉంటుంది, శిరోరేఖ అంటాం. వేళ్ళ కింద ఇంకో రేఖ ఉంటుంది, హృదయ రేఖ అంటాం. ఈ 3 ప్రధానమైనవి. వీటితో పాటు ఈ జీవిత రేఖకు పక్కన ఇంకో లైన్ ఉంటుంది, దాన్ని మార్స్ లైన్, కుజరేఖ అంటాం. ఉంగరం వేలు కింద ఒక రేఖ ఉంటుంది కిందికి, దాన్ని రవిరేఖ, సూర్యరేఖ, ధనరేఖ అంటాం. మధ్య వేలు కింద ఒక రేఖ ఉంటుంది, నా చేతిలో స్పష్టంగా కనిపిస్తుంది మధ్యలో, భాగ్యరేఖ అంటాం. కాబట్టి 6 రేఖలు ఎవరి చేతిలో పొడుగ్గా ఉంటాయో, చెయ్యి ఎవరికైతే పింక్ రంగులో ఉంటుందో వాళ్ళకి విజయాన్ని వరిస్తుంది. వాళ్ళు ఉన్నత స్థానాలు అలంకరిస్తారు. వాళ్ళ జీవితంలో ఉన్నత పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఉన్నత రాజకీయవేత్తలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు. ఉదాహరణకి రోషయ్య గారు. దాదాపు ఒక 25 ఏళ్ళ క్రితం నేను రోషయ్య గారిని అమీర్పేటలో వాళ్ళ ఇంటికాడ కలిశాను. వాళ్ళ బంధువు ఆయన నాకు దోస్తుంటే ఆయన తీసుకెళ్ళాడు. కలిశాను. నేను కలిసినప్పుడు ఆయన చేయి చూశాను. ఇంట్లో పొడవాటి రేఖలు ఉన్నాయి, చేతిలో పొడవాటి వేళ్ళు ఉన్నాయి, పొడవాటి హస్తం ఉంది, పెద్ద హస్తం ఉంది, బిగ్ హ్యాండ్. ఒక బిగ్ హ్యాండ్, ఉన్నతమైన హస్తము, పెద్ద హస్తము, పొడవాటి వేళ్ళు, పొడవాటి రేఖలు. అనవసరమైన గీతలు, అడ్డు గీతలు లేకుండా ఎవరి చేతిలో ఉంటాయో దే విల్ బికమ్ గుడ్ పొలిటీషియన్స్. మంచి రాజకీయవేత్తలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, గవర్నర్లు అవుతారు. మీరు ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు అని చెప్పిన అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన నవ్వినాడు. ఆయన తర్వాత మనం చూసాం, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, గవర్నర్ అయ్యాడు. అయితే నన్ను మర్చిపోయాడు. అర్థమైందా? కాబట్టి ఎక్కువ మంది, చాలామంది నేను గమనించింది ఏంటంటే, ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత చెప్పిన వాడిని మర్చిపోతున్నారు. కొంతమంది చెప్పినవి కొన్ని జరగకపోవచ్చు. ఐఎమ్ నాట్ గాడ్, నేను భగవంతునితో వచ్చినటువంటి వ్యక్తిని కాదు, నేనేం భగవంతుని కాదు. సబ్జెక్టు నేర్చుకొని దీని మీద రీసెర్చ్ చేసి, పరిశోధన చేసి, పిహెచ్డి చేసి, కొన్ని వేల చేతులు చూసి నేను చెప్తున్నా అనుభవం ప్రకారం. నా వృత్తి కూడా ఇది కాదు. ప్రొఫెషనల్ ఐఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కాలేజ్, యూనివర్సిటీ. నా సబ్జెక్ట్ కామర్స్, నాది ఆస్ట్రాలజీ కాదు. తర్వాత అదృష్టవశాత్తు తెలుగు యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారు ఆస్ట్రాలజీ పెట్టిన తర్వాత ఎంఏ ఆస్ట్రాలజీ చేసి, ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి, తర్వాత పిహెచ్డి చేసి, ఆ పిహెచ్డి అష్టసాముద్రికం మీదనే చేసి, అనేక రకాలైన పుస్తకాలు రాసి, ఆ పిహెచ్డి థీసిస్ కూడా ఇది, అష్టసాముద్రిక శాస్త్రము ఒక సమగ్ర పరిశీలన.
అద్భుతమైన పుస్తకం. ఒక 20,000 చేతులు చూసి దీన్ని పరిశోధన చేసి ఇది రాశాను నేను. కాబట్టి లైన్లు ఉన్నాయి, ఆ లైన్లు ప్రభావాన్ని చూపిస్తాయి. రేఖలు ఉన్నాయి, ఆ రేఖలు మన గురించి చెప్తాయి. ఇట్ రివీల్స్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అంటాడు ఒక ఫేమస్ పామిస్టు కీరో అనే అతను. ఇట్ రివీల్స్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. చేతిలో రేఖలు నీ గురించి ప్రతిదీ తెలియజేస్తాయి. ఆ రేఖలన్నీ బాగుంటే మన జీవితం కూడా బాగున్నట్టు. ఓకే సార్, నమస్తే.